చార్మినార్ వద్ద సుందరి మలలో సందడి, గ్రూప్ ఫోటోలు దిగిన అందాల అతివలు, లాడ్ బజార్లో షాపింగ్ చేసిన ముద్దు గుమ్మలు. ఎందుకు ఈ ముద్దు గుమ్మలకు 200 కోట్లు పెట్టిలో అర్థం కాలే. ముద్దు గుమ్మలకి ఏమైనా నిజంగా ఆయన ఏసీలా లేకపోతే ఉగ్రవాదుల సంస్థలో అంతగానం భారతదేశాన్ని అతలకుతలం చేస్తుంటే 200 కోట్ల రూపాయలు తీసుకుపోయి అందగత్తెలకు డబ్బులు ఇచ్చిల్లప్ప. అందగత్తెల డబ్బులు ఇచ్చి వాళ్ళకి పోలీసు ప్రొటెక్షన్, సెక్యూరిటీ, బందోబస్తు ఇవన్నీ. ఒక పక్కన ఇలా ఉన్నటువంటి వర్షాలు పడి అతలకుతలం అయిపోతున్న రైతన్నల బాధలు ఎవరు పట్టలేని పర్సన్. నిరుద్యోగ సమస్యలు ఇవాళ ఎప్పటికప్పుడు అక్కడనే ఉన్నాయి. ఇవాళ చేసేది దిక్కులేక, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేక ఇవాళ రైతులు కానీ, ఇవాళ ఉన్నటువంటి సామాన్యులు కానీ, ఇవాళ ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ ఇబ్బందులు పడేటువంటి నేపథ్యం ఉంది. ఒక పక్కన తెలంగాణ రాష్ట్రంలో అందాల బొమ్మలు తీసుకొచ్చి, అందాల పోటీలు తీసుకొచ్చి ఇలా రేవంత్ రెడ్డి సంబరాలు చేసుకుంటున్నాడు. ఎవరికైనా అందాల పోటీలు ఎవరైనా మిగిల్చినాయా తెలంగాణ రాష్ట్రానికి? అందాల పోటీల వల్ల నిజంగానే తెలంగాణ రాష్ట్రాన్ని నిజంగా అభివృద్ధి జరిగిందా? అందాల పోటీల వల్ల 200 కోట్ల పెట్టుబడి వల్ల నిజంగా ఎవరికైనా మేలు జరిగిందా? 200 కోట్ల పెట్టుబడి అంటే ఎంతోమందికి ఉపయోగపడేటువంటి డబ్బు, ఎంతోమంది రిటైర్డ్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేటువంటి డబ్బులు. ఇవాళ 200 కోట్ల రూపాయలు పెట్టి అంగరంగ వైభవంగా అందాల పోటీలు, వాళ్ళు ఆడింది ఆట, పాడిందే పాటగా, వాళ్ళు కలర్ డ్రెస్సులు వేసుకొని మేకప్లు గీపాకులు అవన్నీ వేసుకొని ర్యాక్ వ్యాక్ చేసుకుంటే ఇవాళ ఎవరికి ఉపయోగం అన్నట్టు ముఖ్యమంత్రి గారు? నీ పిచ్చి ఆలోచన వల్ల, రేవంత్ రెడ్డి పిచ్చి ఆలోచన వల్ల రాహుల్ గాంధీ దేశంలో ప్రధానమంత్రి ఎప్పుడు కాలేనటువంటి నేపథ్యం ఉంది. రేవంత్ రెడ్డి నిర్ణయం వల్ల రాహుల్ గాంధీ దేశ ప్రధాని అయ్యేటువంటి అవకాశాన్ని అయితే మిస్ చేసుకున్నాడు. ఇలా తెలంగాణలో ఉన్నటువంటి ఒక పక్కన భయంకరమైన దాడులు వేస్తున్నారు, ఒక పక్కన అంబేద్కర్ వారసులపైన దాడులు వేస్తున్నారు, మరో పక్కన బుద్ధిజం పైన దాడి చేస్తున్నారు. ఇవాళ లా అండ్ ఆర్డర్ ఇలా పత్తజాడలేదు. ఇవాళ ఉన్నటువంటి హామీలు నెరవేర్చేయాలటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇలా కబ్జాలు చేసుకుంటున్నారు. ఇవాళ ఎవరైతే ప్రశ్నించే గొంతుకుల మీద వాళ్ళ మీద ఎట్లా చేయాలని కుట్ర కుతంత్రాలు ఇస్తారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలుస్తుందాం? కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అవకాశం వస్తుందా? ఎడిపోతుంది? అలా ఏం చేస్తున్నారు? అందాల పోటీలకు 200 కోట్ల రూపాయలు వాళ్ళు చూడు ఏం చేస్తున్నారు. ఇక వాళ్ళు తిరిగితే రెడ్ కార్పెట్ వేస్తున్నారు. వాళ్ళు ఎక్కడి పోయినా ఏదో ఉన్నటువంటి అమెరికా అధ్యక్షులు వస్తే ఇవంక మేడం వచ్చినప్పుడు ఏ విధంగా రెడ్ కార్పెట్ వేసిందో ఇవాళ వాళ్ళు ఎక్కడికి పోయినా రెడ్ కార్పెట్. ఇక వాళ్ళు ఎక్కడికి పోయినా ఇక మరి వాళ్ళు ఎక్కడికైనా పోయినా మరి బాత్రూమ్ పోయినా లేకపోతే ఇంకెక్కడ పడుకునే కన్నా ఎక్కడ వాళ్ళు అక్కడ కూడా రెడ్ కార్పెట్ వేసిలో ఏమో తెలియదు అధికారులు అయితే. ఇక నిద్రాహారాలు మొత్తం మానేసారు. ఇక కరోనా సమయంలో కూడా ఇంతగానో పనిచేయరు వాళ్ళు అధికారులు. కరోనా సమయంలో కూడా పాపం వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా పనిచేస్తున్నారు. ఇవాళ వాళ్ళు అంతకన్నా ఎక్కువ పనిచేస్తున్నారు. చూడండి, ప్రపంచ సుందరి మరలు మళ్ళీ వాళ్ళ కోసం నిన్న నైట్ దావత్ ఇచ్చిండు మన రేవంత్ రెడ్డి గారు. ప్రపంచ సుందరి మరలు మంగళవారం సాయంత్రం హైదరాబాద్ పాత బస్సులో సందడి చేశారు. చార్మినార్ దగ్గర 109 దేశాల అందగత్తులకు రెడ్ కార్పెట్తో సంప్రదాయ అరబ్బు మార్ప సంగీతంతో స్వాగతం పలికారు. చార్మినార్ అందాలను చుట్టుపక్కల ప్రాంతాలను తమ సెల్ ఫోన్లను బంధించుకున్నారు. ఆ తర్వాత చార్మినార్ దగ్గర ప్రత్యేక ఫోటో షూట్ నిర్వహించారు. లాడ్ బజార్లో 9 ప్రముఖ దుకాణాల్లో ఈ సుందరిమల్ని షాపింగ్ చేశారు. గాజులు, ముత్యాల హారాలు, ఇంకా అలంకరణ వస్తువులు కొనుగోలు చేయడమే కాక అక్కడి గాజుల తయారీ విధానాన్ని కూడా స్వయంగా వీరు పరిశీలించారు. 4 గ్రూపులుగా విడిపోయి ఒక్కో గ్రూపు 2 షాపులలో షాపింగ్ చేసేలా ఏర్పాటు చేశారు. అనంతరం చార్మినార్ నుంచి చామహల్లా ప్యాలెస్ వరకు హెరిటేజ్ వాక్ నిర్వహించారు. హెరిటేజ్ వాక్కు అంతర్యం కలగకుండా ట్రాఫిక్ డైవర్షన్ విధించారు. పాల్గొన ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పాత బస్సు వీధులన్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మదీనా, చార్మినార్, షాల్బండ, ఓల్గా జంక్షన్, బిల్వత్ రోడ్లను పూర్తిగా క్లోజ్ చేశారు. ఇవాళ రాత్రి 11 వరకు ట్రాఫిక్ ఆంక్షలు నిన్న విధించిన నేపథ్యం, వాళ్ళకి దావత్ ఇచ్చిన నేపథ్యం. ఎవరి కోసం అన్నా రేవంత్ అన్న నువ్వు గెలిచి ఎవరికి ఉద్ధరించినవన్నా? అనుకోకుండా పదవికి వచ్చింది, అనుకోకుండా అదృష్టం కలిసి వచ్చి నీకు ఇవాళ ఉన్నటువంటి తెలంగాణలో యువత నీ వెంట నిలబడి నీ పాటలకు, నీ మాటలకు ఆకర్షితులై ఆఖరికి నేను కూడా నీకు ఆకర్షితునై కామారెడ్డిలో నువ్వు ఎమ్మెల్యేగా పోటీస్తే నేను గెలిపించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మరి మాకేం చేసావంటే ఇవాళ గుండు సున్నా. నువ్వు మాత్రమే దొర ఎట్లుంటావు, వెలమ దొర ఎట్లుంటావు, వెలమ దొర కన్నా రెడ్డి దొర ఏందో చూపిస్తున్నావు నువ్వు. ఇదేనా నీ పరిపాలన? ఇదేనా నువ్వు కావాల్సినటువంటి పరిపాలన? ఇక అదృష్టం కలిసి వచ్చి నీ ముఖ్యమంత్రి అయినా నా పేరు చరిత్రలో నిలిచిపోయింది. ఇక ఎవడెక్కడ పోతుంది, ఎక్కడ పోతుంది అన్నటువంటి నేపథ్యంలో నువ్వు ఉన్నావు. ఇక ఇప్పటికైనా తెలంగాణ ప్రజలారా ఆలోచించండి, ఎటు పోతుంది, ఏమైపోతుందో ఆలోచించకపోతే మన జీవితాలు ఆగమైపోతాయి అన్న నేపథ్యం కూడా